నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మంత్రి రోజా ఇలాకాలో నిప్పులు చెరిగిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రోజమ్మ నోరుంది కదా అని పారేసుకోవద్దని హితవు సీఎం జగన్ ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేసులకు భయపడవద్దని టీడీపీ శ్రేణులకు పిలుపు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బీజేపీకి దాసోహం అవుతున్నాయని విమర్శించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ రాష్ట్రంలో ఏర్పడి 10 ఏళ్లవుతున్నా అభివృద్ధి ఏమీ జరగలేదని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రైతులకు అష్టకష్టాలు వచ్చాయని ఆరోపించారు. రాష్ట్రంలో పంటకు గిట్టుబాటు ధర లేదని అప్పు చేయని రైతు లేడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా నగరి బహిరంగ సభలో ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి రోజా నగరిలో గ్రావెల్ ఇసుకను దందాలతో దోచుకుంటున్నారని ఆరోపించారు. రోజమ్మ నోరుంది కదా అని పారేసుకోవద్దు. పక్క రాష్ట్రంలో మాట వరకు నాపై నోరు పారేసుకున్న వారందరూ ఓడిపోయి ఇళ్లలో కూర్చున్నారు. రేపు మీ పరిస్థితి కూడా అంతే అని స్పష్టం చేశారు. ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ తప్పుల్ని ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అనే ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నారు. 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి వైసీపీని నేను నా భుజాల మీద మోశాను. సమైక్యాంధ్ర కోసం తిరిగాను. ఓదార్పు యాత్ర చేశాను. బాబాయ్ బాబు క్యాంపెయిన్ చేశాను. ఎక్కడ అవసరం వస్తే అక్కడ నా సేవలు అందించాను. నాకు ఈ పదవి కావాలి అని అడగలేదు. వైసీపీ ఓ మొక్కగా ఉన్నప్పుడు నా చేతులతో నీళ్లు పోశాను, ఎరువు వేశాను, కాపాడాను. ఇప్పుడు పార్టీ ఓ చెట్టయింది. చెట్టయ్యాక నా అవసరమే లేదంటున్నారు కదా. మీ మాటలతో మీ అహంకారం ఎంతో తెలుస్తుంది. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మళ్లీ చెప్తున్నా, నేను ప్రజల కోసమే వచ్చాను అంటూ ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే గారు మంత్రి అట, భర్త మంత్రి అట, వాళ్ళ అన్నలిద్దరు కూడా మంత్రులేడట. యథేచ్ఛగా జబర్దస్తుగా దోచుకుంటున్నారట. గ్రావెల్ వదలరంట, చెరువులోని మట్టి వదలరంట, ఇసుక వదలరంట, ఏది గాని వదలరంట. ఇందుకేనా అధికారం ఇచ్చింది? ఇందుకేనా ఓట్లేసింది? ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా డబ్బులమయం. ప్రజల గురించి ఆలోచన చేసేవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేదు. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నన్ను అంటుంది తెలంగాణలో పార్టీ పెట్టక ముందు నేను కాంగ్రెస్ పార్టీని దూషించానట, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరాను అని అంటుంది. రోజమ్మ, మీకు గుర్తులేదేమో, నేను గుర్తు చేస్తాను. మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్గు అన్న పేరుతో మీరు పిలువబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారి పంచ విప్పి కొడతాను అన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా నా గురించి మాట్లాడుతుందా? రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను. రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదు. అసలు రాజశేఖర్ రెడ్డి గారిని గౌరవించని చోటున నేను కనీసం ఊపిరి కూడా తీసుకోలేను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే వాళ్లకు రాజశేఖర్ రెడ్డి గారి మీద అపారమైన గౌరవం ఉంది అని నేను నిర్ధారించుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరాను. నా గురించి మాట్లాడుతున్నారా? పైగా తెలంగాణలో పార్టీ పెట్టానట, నేను మూసేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడిగింది. అమ్మా, నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టిన మాట నిజమే, అది మూయలేదు తల్లి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం బతికుంటుందో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై బతికే ఉంటుంది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే గొప్ప ఉద్దేశంతో వచ్చింది. ఎందుకంటే నా పుట్టింటికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అక్కడ తెలంగాణలో మేము చేసిన పాదయాత్రకు పోరాటానికి అక్కడ ఒక నియంతను దించింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఇక్కడ ఈ నియంతలను దించడానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టింది. ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు. ఇదే పార్టీని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నా భుజాన మోసిన రోజులున్నాయి. సమైక్యాంధ్ర కోసం తిరిగాను. అలాగే ఓదార్పు యాత్ర చేశాను.
అలాగే బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపాను. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నాకు ఈ పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను. ఆ పార్టీ మొక్క ఉన్నప్పుడు నేను నీళ్లు పోసాను, నేను ఎరువు పెట్టాను, నా చేతులతో కాపాడాను. చెట్టయ్యాక నా అవసరమే లేదు అంటున్నారు కదా, మీ అహంకారమే చూపిస్తున్నాయి మీ మాటలు. ప్రజలు గమనిస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను ప్రజల కోసం వచ్చా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఇక్కడ అడుగుపెట్టా. మీకు చేతనైతే ప్రత్యేక హోదా తెండి, మీకు చేతనైతే పోలవరం తెండి, మీకు చేతనైతే రాజధాని తెండి. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి నియంతలు మళ్ళీ అధికారం లేకొస్తే ప్రజాస్వామ్యం అన్నది బతకదు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటి ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడానికి వచ్చా. ఇక్కడ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. బ్రహ్మాండమైన రాజధాని వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. గాలేరు నగరి పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన ప్రతి హక్కు కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ మనసు పెట్టి పోరాటం చేస్తుందని మీకు మాటిస్తున్నాం. జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జోస్యం చెప్పారు. నిరుద్యోగ యువకులను సీఎం జగన్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం అంటేనే పోరాటాల గడ్డ అని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంకారావం యాత్ర ఉత్తరాంధ్రలో గర్జించింది. ఇచ్చాపురం, పలాస, టెక్లీలో జరిగిన బహిరంగ సభలో లోకేష్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శంకారావం యాత్ర ద్వారా లోకేష్ యువగళం పాదయాత్ర జరిగిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున 11 రోజుల పాటు పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నవ్యాంధ్రకు నవశకం లిఖించే సమర నినాదంతో లోకేష్ యాత్రను ప్రారంభించారు. ఉత్తరాంధ్రను తెలుగుదేశం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చిందని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రను గంజాయి క్యాపిటల్ గా మార్చిందని విమర్శించారు. విశాఖ జిల్లాలో వైసీపీ నేతల భూ కబ్జాలు బాగా పెరిగాయని ఆరోపించారు. వారి వేధింపుల వల్లే అధికారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 23,000 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని జగన్ అన్నారు. అలాంటిది ఎన్నికల ముందు కేవలం 6,000 పోస్టులతో డీఎస్సీ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏటా డీఎస్సీ వేసే బాధ్యత తనదని లోకేష్ హామీ ఇచ్చారు. కరెంటు ఛార్జీలు 9 సార్లు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక సీఎం జగన్ అని లోకేష్ మండిపడ్డారు. విశాఖ రాజధాని అంటున్న జగన్ విశాఖకు ఒక కంపెనీ అయినా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. విశాఖలో అభివృద్ధి పనులకు ఎక్కడైనా ఒక ఇటుక వేశారా అని నిలదీశారు. ఉత్తరాంధ్రలో మూతబడిన పంచదార పరిశ్రమలను తెరిపించారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకుంటామని ఆయన అన్నారు. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. 23,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18,000 పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ఇప్పుడు 117 జియో తీసుకొచ్చి స్కూల్ రేషనలైజేషన్ పేరుతో కేవలం 6,000 డిఎస్సి పోస్టులు, అది కూడా ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు విడుదల చేశారు. ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకులు గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు గాని, చంద్రబాబు గారు గాని కలిసి 1,70,000 టీచర్ పోస్టులు విడుదల చేశారు. ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా, 2 నెలల ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, ప్రతి సంవత్సరం డిఎస్సి పోస్టులు ఇస్తాం. ఒక పద్ధతి ప్రకారం అన్ని పోస్టులు భర్తీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఈ రోజు వాలంటీర్ వాసు ప్రతి గడపకు వచ్చి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ రద్దు చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. అసలు సంక్షేమం ఆంధ్ర రాష్ట్రానికే పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు. జనతా వస్త్రం తీసుకొచ్చారు. హార్స్ పవర్ మోటార్ 50 రూపాయలకే ఆనాడు అందించారు. అదే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగింటి ఆడపడుచులు కట్టపోయిల పైన ఉండకూడదని దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఆనాడు అందజేశారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. నిన్నగాక మొన్న చంద్రన్న బీమా తీసుకొచ్చారు. అన్న క్యాంటీన్ తీసుకొచ్చారు. ఈ సభాముఖంగా ప్రజలందరికీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జగన్ మూసేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ మేము అమలు చేస్తాం.
నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుంటున్నాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల నిరుద్యోగ యువకులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మనం అందజేస్తాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం వేసే బాధ్యత మనం తీసుకోబోతున్నాం. ఇంకా శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పుడు 60 ప్రధాన హామీలు ఇచ్చాడు ఈ జగన్. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు. వంశధార, తోటపల్లి రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేస్తా అన్నాడు. నాగావళి కరకట్ట పనులు కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. కనీసం ఆ పనులు కూడా ప్రారంభించలేదు. అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. వంశధార, నాగావళి 2 నదుల్ని అనుసంధానం చేసిన ఘనత మన పార్టీ తెలుగుదేశం పార్టీది. ఉద్దానం కిడ్నీ వ్యాధులకి డయాలసిస్ కేంద్రాలు, ఆనాడు పెన్షన్ కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు టెక్కలకి తొందరలోనే హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఈ సభాముఖంగా కార్యకర్తలు తెలుపుతున్నాం. 5 సంవత్సరాలు దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టెక్కల్ని అభివృద్ధి చేశాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లా ఉపాధి హామీ మెటీరియల్ ఎక్కడన్నా ఖర్చు పెట్టారంటే అది టెక్కలి నియోజకవర్గంలో. ఒక టెక్కలి నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ గా ఆనాడు తీర్చిదిద్దారు. వలసలు లేని ఉత్తరాంధ్రగా మా ఎజెండా పెట్టుకుని ముందలకెళ్తామని సభాముఖంగా తెలుపుతున్నాం. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం. దాని తర్వాతనే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ నేను ఓటు అడుగుతానని ఈ సభాముఖంగా ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలో ఉన్న బీజేపీకి దాసోహం అవుతున్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ దేశానికి అతిపెద్ద ప్రమాదకారిగా మారిందని, బీజేపీ ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాల్లో దేశం ప్రమాదకరమైన స్థితిలో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ ఏపీయూడబ్ల్యూజే భవన్లో డాక్టర్ కేఏ పాల్ తో మీట్ ద ప్రెస్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కేఏ పాల్ మాట్లాడుతూ దేశం ప్రమాదకరమైన స్థితిలో ఉందని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ శాంతి దూతగా ఉన్న నేను దేశాలు వదిలి తెలుగు రాష్ట్రాలు ఎందుకు తిరుగుతున్నాను అనే దానిపై రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాశాంతి పార్టీని స్థాపించడం, దేశాన్ని ఆంధ్రప్రదేశ్ ను శాంతియుతంగా అభివృద్ధి పదంలో పయనింపజేయడానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఎంతో మంది సీనియర్లు ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. 54% ఓటు బ్యాంకుగా ఉన్న పార్టీగా ప్రజాశాంతి పార్టీ నిలిచిందని తెలిపారు. మోడీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఏ కులం వారైనా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాటం చేసినట్లుగా ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ కు ఎందుకు భారతరత్న ఇవ్వలేదని ప్రశ్నించారు. స్వర్గీయ బాలయోగిని కుట్ర చేసి చంపేశారని, పివి నరసింహారావు అంత్యక్రియలో పాల్గొన్న ఆయనకు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదించినట్లు ఆయన గుర్తు చేశారు. మోడీని ఢీకొట్టిన నాయకులు ఎవ్వరూ లేరని, ఇతరులను నేను విమర్శించలేదని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు వీటిపైన మాట్లాడటం లేదని, పవన్ కళ్యాణ్, చిరంజీవి కలిసి పెట్టిన పార్టీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం, దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం వంటివి ఎందుకు చేశారు, ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు అని ఆయన అన్నారు. 20 సీట్లకు ఎందుకు అమ్ముడు పోయారని ప్రశ్నించారు. తాను అధికారంలోకి వస్తే 10 లక్షల కోట్ల ఒక సమిట్ ద్వారా తీసుకొచ్చి దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తానని ఆయన వెల్లడించారు. 2008 జనవరి నుండి ఇప్పటి వరకు ప్రపంచాన్ని విడిచిపెట్టి పల్లెలు తిరుగుతున్నారు. 294 నియోజకవర్గాలు 2 రాష్ట్రాల్లో. 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు అన్నది పెద్ద క్వశ్చన్ అయిపోయి ఎవరికి వచ్చిన కామెంట్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే సెంట్రల్లో మోదీ, అమిత్ షా రూపాల వారి గవర్నమెంట్ చేస్తున్న అవినీతిని నేను ఎత్తి చూపిస్తున్నప్పటికీ, సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్ రాసినప్పటికీ, నెలకి 1,00,000 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నారని అనేక సార్లు మోదీ గారిని నిలదీసినప్పటికీ, ప్రతిరోజు మోదీ గారు చేస్తున్న తప్పుల్ని నేను ఎత్తి చూపిస్తున్నప్పటికీ నన్ను వారు ఎందుకు వాడుకుంటున్నారు, వారికి నేను ఎవరినో అర్థమైంది. మన ముఖ్యమంత్రులకు అర్థం అవలా. ఎన్టీ రామారావు ఫాలోవర్స్ను, ఆయన ఏ క్యాస్ట్ అవనియండి, ఎవరు అవనియండి, బడుగు బలహీన వర్గాల కొరకు, పేద ప్రజల కొరకు అలుపు తీరకుండా ఫైట్ ఇచ్చారు. అలాంటి వాళ్ళకి ఎవరే భారతరత్న? బాలయ్య గారు నాకులాగా బొగ్గుల నుంచి పైకి ఎదిగిన వ్యక్తి, ఎమ్మెల్యే కాకముందు నన్ను కలిశారు. ఎమ్మెల్యే నుంచి మినిస్టర్, ఎంపీ నుంచి స్పీకరు,
నలుగురితో మాట్లాడాను. అద్వానీ గారు, సోనియా గాంధీ గారు బ్రతికే ఉన్నారు. 1 అవర్ దేవగౌడ్ గారు ఆయన చెప్తే ఆయన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి ఆ మేలో నన్ను స్పీకర్గా పిలిచారు పార్లమెంట్కి. ఎంత కుట్ర చేసి ఆయన్ని చంపేశారో తెలుసు. ఆయనకి ఇచ్చారా భారతరత్న? చెప్పుకుంటూ పోతే మన సౌత్ ఇండియాలో ఎంతోమంది రత్నాలు ఉన్నారు, వాళ్ళకి ఎవరే? మోదీకి ఎవరైనా ఒక్కరైనా మోదీ తొత్తులకు ఓట్లు వేయొచ్చా? మానవత్వం ఉన్నవారు, రాష్ట్రం మీద ప్రేమ ఉన్నవారు. మోదీ గారు మనకి స్పెషల్ స్టేటస్ ఇచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా? రైల్వే జోన్ కట్టారా? పోలవరం చేశారా? క్యాపిటల్ సిటీ కట్టారా? 15 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తానన్నది ఇచ్చారా? 100లో 1 వాగ్దానం నెరవేర్చారా? ఆంధ్రుల కొరకు, తెలంగాణ కొరకు, తెలుగు ప్రజల కొరకు మోదీ గారు ఏం చేశారు? ఒక్కటి చెప్పమనండి. ఈయనేమో రాత్రి వెళ్ళి మసాజ్ చేస్తారు 11 గంటలకి ఒక ఆయన, వెంటనే పగలే అమిత్ షాని ఈయన కొలుస్తాడు. 5 సంవత్సరాలు వెయిట్ చేసి అవసరమా? 60 కేసులు ఉన్నాయి. నాకు తెలియదు చంద్రబాబు నాయుడు గారి మీద 60 కేసులు ఉన్నాయని. ఈ మధ్యనే తెలిసింది ఆయన అరెస్ట్ అయిన తర్వాత. 16 సంవత్సరాలు బెయిల్ కూడా పెండింగ్ అట, స్టేలు ఉన్నాయట. ఇవన్నీ నాకు తెలియదు. మంచి హీరో అనుకున్నాను 2018లో ఆయన మాట్లాడుతుంటే మోదీని ఫినిష్ చేసేద్దామని. ఇప్పుడు ఆయన సరెండర్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనకు అందరికీ తెలుసు. 32 కేసులు ఉన్నాయి, 12 కేసులు ఈడీ. ఏ రోజు బెయిల్ క్యాన్సిల్ చేస్తే ఆయన విజయసాయిరెడ్డి జైలుకి వెళ్తారని ఇప్పుడు బీజేపీ స్పోక్స్ పర్సన్గా మారుతున్నారు. ప్రజాశాంతి పార్టీ ఒకటే. ఈ 2 పార్టీలకి ఇప్పుడున్న 2 పార్టీలు, కాంగ్రెస్ లేదు ఇక్కడ, 1% ఓట్లు రాలేదు. ఆంధ్రప్రదేశ్లో 2 కులాలే 77 సంవత్సరాలు వెళ్తున్నాయి. కులాలకు అతీతంగా బీసీ కాపుగా పుట్టి దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని 86లో కులాలు మనకొద్దు, మతాలు మనకొద్దు, అందరం కలిసి ఉందాం. ఆలోచించండి ఆంధ్రులారా, మీడియా మిత్రులారా, రిపోర్ట్ చేయండి. ఓనర్స్ దయచేసి ఆంధ్ర రాష్ట్రం కొరకు, తెలంగాణ కొరకు, దేశం కొరకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఎమ్మెల్యే అభ్యర్థులు వైసీపీ నదుల్లో టీడీపీ నదుల్లో వైసీపీ పిచ్చోళ్ళు కాకుండా ఎందుకు మనకి అవసరమా? 92% ఉన్న మనం బడుగు బలహీన వర్గాలు, 8% ఉన్న వాళ్ళు 77 సంవత్సరాలు మనం వెళ్తే 92% ఉన్న వాళ్ళు మనం వెళ్ళుకోవద్దా? చిన్నారులో ఉన్న నటన నైపుణ్యాన్ని వెలికితీసి వారికి మంచి అవకాశాలు కల్పించేందుకు జీటీవీ ఆధ్వర్యంలో డ్రామా జూనియర్స్ ఆడిషన్స్ నిర్వహించడం సంతోషకరమని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. జీటీవీ ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. పడమట హైస్కూల్ రోడ్లోని గేట్స్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్ సంస్థ హాల్లో జీటీవీ వారి డ్రామా జూనియర్స్ సీజన్ 7 ఆడిషన్స్ ను నిర్వహించారు. ఈ ఆడిషన్స్ కు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నటన, డైలాగ్స్ చెప్పడం, పాటలు పాడటం ఇలా వివిధ అంశాల్లో తమ ప్రతిభను కనబర్చారు. ఆడిషన్స్ కు ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ చిన్నారుల ప్రతిభను ఆసక్తిగా తిలకించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో జీటీవీ వారు ఆడిషన్స్ నిర్వహించి ప్రతిభగల వారిని ఎంపిక చేసి వారితో డ్రామా జూనియర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం జీ తెలుగు ఏపీ డిస్ట్రిబ్యూషన్ హెడ్ పి వెంకట్రావు మాట్లాడుతూ విజయవాడలో డ్రామా జూనియర్స్ సీజన్ 7 ఆడిషన్స్ ను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. 3 నుంచి 13 సంవత్సరాలలోపు పిల్లలు ఈ ఆడిషన్స్ లో పాల్గొన్నారని చెప్పారు. ఏపీ, తెలంగాణలో 15-20 ప్రాంతాల్లో ఆడిషన్స్ నిర్వహించి ఫైనల్ గా నిలిచిన వారితో ఆన్ ఎయిర్ షో డ్రా జూనియర్స్ నిర్వహిస్తామని తెలిపారు. జీటీవీ వారి ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ఎవరైతే చిన్నపిల్లలు యాక్టింగ్ కానివ్వండి, లేకపోతే డ్యాన్సింగ్ కానివ్వండి, సింగింగ్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు ఉన్న ప్రతిభని వెలికి తెస్తానికి
ఈరోజు డ్రామా పేరుతో ఆడిషన్స్ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. చాలా సంతోషం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక చోట్ల ముఖ్యమైన నగరాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన చిన్న పిల్లలు గారు ఎంతో చక్కగా ఈరోజు వాళ్ళలో ఉన్న ప్రతిభని డ్రామా రూపంలో కానివ్వండి, యాక్టింగ్ రూపంలో కానివ్వండి, సింగింగ్ కానివ్వండి, అన్నీ ఏదైతే వాళ్ళకున్న ప్రతిభ ఉన్నారో దాన్ని బయటికి తీసి అనేక విధంగా రాబోయే రోజుల్లో జీటీవీ ద్వారా ఒక మంచి అవకాశాలు ఇస్తాం. చాలా ఆనందం. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు పేరెంట్స్ గారు అదేవిధంగా పిల్లల్ని ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమానికి తీసుకుని గారు వాళ్ళకి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ డ్రామా జూనియర్స్ సీజన్ 7 కిడ్స్ ఆడిషన్స్ పెట్టడం జరిగింది జీ తెలుగు వారి తరఫున. సో ఇందులో 3 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు పిల్లలు పాల్గొని వాళ్ళ యొక్క టాలెంట్ ఏంటి, సింగింగ్ కానీ, డాన్సింగ్, యాక్టింగ్ లేదా డైలాగ్ మీకు సంబంధించి వాళ్ళ ఆడిషన్స్ తీసుకుని వాళ్ళ నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి ఫైనల్కి అనేది తీసుకెళ్తాం. ఇలాగే విజయవాడతో పాటు డిఫరెంట్ ప్లేసెస్, అలాగే నెక్స్ట్ 18వ తారీఖుని రాజమండ్రి, ఆ తర్వాత వైజాగ్, ఇలాగే ఏపీ తెలంగాణలో మొత్తం ఒక 15-20 ప్లేసుల్లో ఆడిషన్స్ చేసి ఫైనల్గా కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఆన్ ఎయిర్ షో అనేది డ్రామా జూనియర్స్ సీజన్ 7 అనేది ఆన్ ఎయిర్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఇవాళ అవినాష్ గారు వచ్చి అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్పడం అనేది చాలా శుభం పరిణామం. సో అలాగే అవినాష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం జీ తెలుగు తరఫున. ఈ నెల 16వ తేదీన జరిగే పారిశ్రామిక సమ్మెను, గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని కార్మిక సంఘ నేతలు పిలుపునిచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాల ప్రజలను మోసం చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 16వ తేదీ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా జరగనున్న గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐటియుసి కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్, సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం బాలాజీ, ఏఎఫ్టియు నాయకులు కొరపాటి కోటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి ఈమానే అప్పారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసి కార్పొరేటర్లకు అప్పగించే విధంగా చట్టాలు మారుస్తుందని ఆరోపించారు. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుందని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి వాగ్దానం నెరవేర్చలేదని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తూ ఉంటే మన రాష్ట్రంలో భూములు మాయం చేసే విధంగా భూ చట్టాలను తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతుల భూములను వివాదాల్లోకి నెట్టుతుందని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం సంక్షోభంలో పడిపోయింది. సంవత్సరం పాటు వ్యవసాయ రంగాన్ని కాపాడుకునే దానికోసం ఢిల్లీ నగరంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో గొప్ప పోరాటం జరిగింది. ఆ పోరాటం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు పండిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పేసి అని, అలాగే దాన్ని చట్ట రూపంలో కూడా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని తొంగలో దక్కి ఈరోజు పార్లమెంట్లో దాన్ని దొడ్డుదామని తీసుకొచ్చి మరలా తిరిగి కార్పొరేటర్ శక్తులకి వ్యవసాయ రంగాన్ని అప్పచెప్పేదానికోసం కుట్ర చేస్తా ఉన్నారు. అలాగే వ్యవసాయ కార్మికులకి పని లేని రోజుల్లో కనీసం 100 రోజులైనా పని కల్పించాలంటే చట్టమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేదానికోసం కుట్ర చేస్తా ఉంది ప్రభుత్వం. అలాగే ఆహార భద్రతా చట్టాన్ని కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ దేశాన్ని కాపాడుకునే దానికోసం, వ్యవసాయ రంగాన్ని కాపాడుకునే దానికోసం గ్రామీణ బంద్ జరుగుతూ ఉంది. పారిశ్రామిక రంగానికి సంబంధించి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక చట్టాలన్నింటినీ కూడా మార్పు తీసుకొచ్చారు. ఈ రోజు ఎల్ఐసి, జిఐసి, బ్యాంకులు, పోర్టులు మొత్తం ప్రభుత్వ రంగం అన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఈరోజు కార్పొరేటర్లకు అప్పచెబుతున్న పరిస్థితి ఉంటా ఉంది. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా పారిశ్రామిక కేంద్రాల్లో కూడా సమ్మె చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. రైతు సంఘాలు అలాగే కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి ఈ పిలుపు ఏదైతే ఉందో, ఈ పిలుపులో రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు అలాగే కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని గ్రామీణ బంధును అలాగే పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 30 సంవత్సరాల నుండి రాష్ట్రంలోని గుంటూరు జిల్లా ప్రత్యేక స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన గుమ్మడి పుల్లారావు సేవలు మరువలేనిదని ఎస్కే సందాని కొనియాడారు. మంగళగిరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మద్ది ప్రభాకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ స్పెషల్ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులుగా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ విజయభాస్కర్ ను అధ్యక్షునిగా ఎన్నుకున్నట్లుగా తెలిపారు. వైస్ చైర్మన్ గా ఆర్ఎన్ వంశీకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఎస్కే సందాని,
ట్రెజరర్గా గుమ్మడి వెంకటేశ్వరరావును రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు మధ్య ప్రభాకర్ గారు, సౌత్ ఇండియా సెక్రటరీ సకల కోటేశ్వరరావు గారు, అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, కృష్ణా జిల్లా సెక్రటరీ దినేష్ గారు, మల్లేష్ గారు అందరూ ఇచ్చేసి గుంటూరు జిల్లా కొత్త బాడీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ప్రెసిడెంట్గా కొమ్మాకుల విజయభాస్కరరావు గారు, సెక్రటరీగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. గత 30 సంవత్సరాల నుంచి గుమ్మడి పులేశ్వరరావు గారు ఈ గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ని ఎంతో చక్కగా మనందరినీ కలుపుకొని చాలా చక్కగా మన రాష్ట్రంలోనే చాలా గొప్పగా మన గుంటూరు జిల్లాని ముందుకు తీసుకెళ్లారు. ఆయన ఆశయాన్ని ఎప్పుడు అలాగే ఉంచి మేమంతా బాగా కష్టపడి మంచి మంచి క్రీడాకారులను తయారు చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రాన్ని కూడా మంచి పేరు తెస్తామని కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా తరఫున ధన్యవాదాలు. ఏ రాజకీయ పార్టీ ఓసీ బీసీలకు ఎలాంటి సామాజిక న్యాయం చేయలేదని నేషనల్ దోబీ మహాసంఘ జాతీయ అధ్యక్షులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు ఆరోపించారు. రజకుల సమస్యలే ప్రధాన లక్ష్యంగా తిరుపతి నుండి విజయవాడ వరకు మహా పాదయాత్రను నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. రజకుల సమస్యల సాధనకై నేషనల్ దోబీ మహాసంఘం జాతీయ అధ్యక్షులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు చేపడుతున్న మహాపాదయాత్ర మంగళగిరి అంబేద్కర్ సెంటర్ కు చేరుకుంది. మహాపాదయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, రజక వృత్తిదారులకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రజకుల ఎస్సీ సాధన ధ్యేయంగా రజకుల సమస్యలే ప్రధాన లక్ష్యంగా ఉండవల్లి సెంటర్లోని సాయిబాబా గుడి వద్ద నుండి విజయవాడలోని అమ్మవారి సన్నిధి వరకు ప్రారంభం కానున్న ర్యాలీలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రజక జాతికి జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేస్తున్న అన్నవరపు నాగమల్లేశ్వరరావుకు గుంటూరు జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు పారేపల్లి మహేష్ మద్దతు తెలిపారు. ఏదో 10,000 డబ్బులు ఇచ్చాం, ఇస్త్రీ పెట్టలు ఇచ్చాం, వాషింగ్ మిషన్ ఇచ్చామంటే వాటి వల్ల మా జీవితాలు లేదంటే మా బిడ్డల భవిష్యత్తులో ఏ మాత్రం మార్పు రాదు. మేము ఇప్పటికి ఎలా ఉన్నామో ఇంకా 100 ఏళ్ళైనా కూడా ఇదే స్థితిలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఓసీల్లో కానీ బీసీల్లో ముందున్న వాళ్ళ వల్ల కానీ మరి మాకు ఎటువంటి రాజకీయ ఫలాలు కానీ ఆర్థిక సామాజిక ఉద్యోగ ఫలాలు అందట్లేదు. కాబట్టి మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి ప్రతి పార్టీని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంలో ఈరోజు మన అన్నవరపు నాగమల్లేశ్వరరావు అన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో వారి పాదాల చెంత నుంచి మన విజయవాడ కనకదుర్గమ్మ వారి సన్నిధి వరకు, తల్లి పాదాల చెంత వరకు మా రజక జాతికి జరుగుతున్న అన్యాయాల మీద ఇబ్బందుల గురించి అన్న పోరాటం. మరి ఈ పోరాటంలో రజక జాతిని ఎస్సీ జాబితాలో చేర్చాలని అన్న నడుం బిగించి తిండి తిప్పలు లేకుండా మరి జాతి కోసం చేస్తున్న అన్నకు మేము మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మంగళగిరి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఘన స్వాగతం పలకడం జరిగింది. పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా మహాసభలను ఈ నెల 18వ తేదీన మంగళగిరి నగరంలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లుగా పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారావు తెలిపారు. మహాసభల పోస్టర్ను మంగళగిరి నగరంలోని ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ పరిపాలనలో వ్యవసాయ వ్యాపార సంస్థలు క్షీణించిపోయాయని ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు, గ్రామీణ ఉపాధి లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా మహాసభలు ఈ నెల 18వ తేదీన నిర్వహిస్తున్నామని, ఈ సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పౌర హక్కుల సంఘ చరిత్ర త్యాగాలతో కూడినటువంటి చరిత్ర. శ్రీ గారు అధ్యక్షుడిగా, ప్రతిపాటి వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర కార్యదర్శిగా గత 50 సంవత్సరాల నుంచి పౌర హక్కుల సంఘం తన సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది. పోయిన సంవత్సరం 50 సంవత్సరాల ప్రారంభ సభని గుంటూరులో జరిగిన ముగింపు సభని మార్చి 9, 10 తారీఖుల్లో హైదరాబాద్లో జరగబోతున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు సన్నద్ధం. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా 25 మహాసభలు మంగళగిరిలో మాకు కొత్తగా సంఘంలో ప్రవేశించిన యువ నాయకత్వం మంజుశ్రీ, గోపీనాథ్, ఎస్కే నాగూరివల్లి గారి క్రియాశీల కార్యాచరణతో ఈ సభలు విజయవంతంగా చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ భారతదేశంలో 24 కోట్ల మంది
ప్రజలు కటిక దారిద్ర్యంలో జీవిస్తున్నారు. 2 కోట్ల మంది యువకులు నిరుద్యోగంలో అల్లాడిపోతున్నారు. అనేక రంగాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఒకవైపు వ్యవసాయం క్షీణించిపోయింది, గ్రామీణ ప్రాంతంలో ఉపాధి లేదు, పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మరి మోదీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానంది. ఇతర దేశాల్లో దాచిపెట్టిన మనీని తీసుకొచ్చి పేద ప్రజలకు పంచుతానంది అంటమే కానీ వాస్తవంగా ఈనాడు పేదరికం విచ్చలవిడిగా నాట్యం చేస్తూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో పేదలు జీవించే హక్కు కోసం వాళ్ళు పోట్లాడుతుంటే ఆ పోట్లాడడానికి నాయకత్వం ఇస్తున్న నాయకుల్ని బోటకు ఎన్కౌంటర్లు చంపేస్తూ ఉద్యమాన్ని రక్తపు టైర్లో ముంచేస్తూ ఉంది. వాళ్ళు చేస్తున్న రాజకీయ దౌర్జన్యాలని నిరసిస్తున్నందుకు ఎన్ఐఏ లాంటి చట్టాలను తీసుకొచ్చి మేధావులను మొత్తం మనం జైళ్లను నొక్కేసి పేద ప్రజలకి శ్రామిక వర్గాలకి అండగా లేకుండా ఇవాళ పాలక వర్గాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే గుంటూరు జిల్లాలో కూడా మరి ఎన్నో ఏళ్ల నుంచి గత 50 ఏళ్ల నుంచి పౌర హక్కుల సంఘం పనిచేస్తుంది. ఈ పనిచేస్తున్న క్రమంలో మా సభ్యులపైన కూడా దాడులు చేసి మమ్మల్ని ప్రజల వైపు పనిచేయకుండా ప్రజల హక్కులను కాపాడనీయకుండా మమ్మల్ని బెదిరిస్తూ మా ఇళ్లపైన దాడులు చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులు చేస్తుంది. ఇట్లాంటి చర్యల్ని పౌర హక్కుల సంఘం ఖండిస్తూ రేపు జరగబోయే పౌర హక్కుల సంఘం 20వ జిల్లా మహాసభలకి ప్రజలందరూ ఇచ్చేసి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రజల అవసరాలు ఆకాంక్షలకు అనుగుణంగా సహకార స్ఫూర్తితో ఆదర్శనీయమైన సేవలు అందిస్తున్నామని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ జేబీ సత్యనారాయణమూర్తి అన్నారు. లాభాల కోసం కాకుండా సమాజం కోసం, సామాన్య ప్రజల కోసం ఈ బ్యాంక్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మంగళగిరి పట్టణంలోని ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ బ్రాంచ్ ఆవరణలో సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బ్యాంక్ డైరెక్టర్ జేబీ సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలకు సైతం బ్యాంకు సేవలను అందించాలనే ఉద్దేశంతో సభ్యులే ఈ బ్యాంకుకు యజమానులని తెలియజేశారు. దేశ చరిత్రలో 1514 సహకార బ్యాంకులు ఉన్నాయని, వాటిలో మెరుగైన సేవలందిస్తూ ఖాతాదారుల మన్ననలు పొందుతూ నేటికి 4వ స్థానంలో ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నిలిచిందన్నారు. ఈ బ్యాంకు స్థాపించి 108 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుందని తెలిపారు. 500 కోట్ల సొంత నిధులతో 14 సొంత భవనాలతో విరాజిల్లుతూ ఒకరి కోసం అందరూ, అందరి కోసం ప్రతి ఒక్కరూ అనే సహకార సూత్రాన్ని చిత్తశుద్ధితో నమ్మి బ్యాంకు కృషి చేస్తుందని ఆయన అన్నారు. పాలకవర్గం ఎలా పనిచేస్తా ఉంది, సిబ్బంది ఎలా పనిచేస్తున్నారు, బ్యాంకు కార్యకలాపాలు ఎలా ఉన్నాయన్నది సభ్యులకి తెలియజేయాలి, ప్రతి సభ్యుడికి తెలియజేయాలనే లక్ష్యంతో ఈ దేశంలో ఏ సహకార సంస్థలో లేనటువంటి పద్ధతుల్లో ఎన్ని శాఖలు ఉంటాయో అన్ని శాఖల పరిధిలో ప్రతి శాఖ పరిధిలో ఉన్న సభ్యులతో జనరల్ నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈ 50 బ్యాంకుల్లో పరిధిలోని జనరల్ బాడీలు అయిన తర్వాత అక్కడ ఎన్నికైన ప్రతినిధులతో ప్రధాన జనరల్ బాడీ విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతుంది. అది ఎప్పుడైతే విశాఖపట్నం బయట మేము బ్రాంచ్లు పెట్టడం ప్రారంభించామో అప్పటి నుంచి రక్షిస్తా ఉన్నాం. అందుకని సభ్యులతో జరుగుతూ ఉంది. దీన్ని మీరు చెప్పినట్టు 2 సంవత్సరాలకు ఒకసారి మరింత విస్తృతంగా ఈ బ్యాంకు శ్రేయోభిలాషుల్ని, ఆత్మీయులను ఆన్లైన్ పిలిచి ఈ పద్ధతిలో కూడా ఇంటరాక్ట్ కావాలని చెప్పని గత వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రి రోజా ఇలాకాలో నిప్పులు చెరిగిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, రోజమ్మ డోరుంది కదా అని పారేసుకోవద్దని హితవు. సీఎం జగన్ ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, కేసులకు భయపడవద్దని టీడీపీ శ్రేణులకు పిలుపు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బీజేపీకి దాసోహం అవుతున్నాయని విమర్శించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.